బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఏమంత ఎఫెక్టివ్ కలెక్షన్లను సినిమా సాధించలేక మొదటి వారం పూర్తయ్యే సమయానికి డబుల్ డిజాస్టర్ రిజల్ట్ ను కన్ఫర్మ్ చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. మొత్తం మీద 7వ రోజు మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుని 25 లక్షల వరకు షేర్ ను అటు ఇటుగా దక్కించుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 27 లక్షల దాకా షేర్ ను మాత్రమే వసూలు చేసింది. 60 లక్షల వరకు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా టోటల్ గా మొదటి వారానికి గాను సినిమా సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజాంలో 2.38 కోట్లు, సీడెట్ లో 93 లక్షలు, ఆంధ్రాలో 3 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా మొదటి వారంలో 6.31 కోట్ల దాకా షేర్ ను 11.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 55 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 7.21 కోట్ల దాకా షేర్ ను 13.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పటి వరకు 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 33% వరకు రికవరీని మాత్రమే మొదటి వారంలో సొంతం చేసుకోగా ఓవరాల్ గా మరో 14.79 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉండగా ఇక అది అసాధ్యంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో డబుల్ డిజాస్టర్ గా బాక్సాఫీస్ దగ్గర పరుగును పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా. రెండో వారంలో ఏమైనా గ్రోత్ ను వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.